నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా జంగా కృష్ణమూర్తి గారిపై అనర్హత వేట్ అనేది వేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏ విధంగా అంటే ఎందుకోసం ఆయన్ని అనర్హులుగా ప్రకటించారు అండ్ ఆయనకి ఎందుకు వల్ల ఇటువంటి చట్టం కిందకి ఆయన అనర్హత అనేది పొందారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానివల్లే ఆయన్ని తొలగించారనమాట. అసలు ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అంటే ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఏ పార్టీ తరపున వర్క్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తరపున వర్క్ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ తరపు నుండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన సడన్గా వెళ్ళి టీడీపీ పార్టీలో జాయిన్ అవడం వల్ల ఆయన యొక్క పదవి అనేది తొలగించడం జరిగింది. ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయన తొలగించి ఆ పదవి నుంచి ఆయన పక్కకు పంపెట్టేశారనమాట. ఎందుకోసం వేశారు అనేది ఒక కనీసం వివరణ నా నుంచి అడగలేదు అనేటువంటిది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి వాదన. ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఆయన వెనుకబడిన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, మరి నాకు ఎటువంటి ప్రాధాన్యత అనేది కల్పించకుండా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్యగా తన నుంచి ఈ పదవి అనేది లాక్కోవడం జరిగింది. ఇది నాకు జరిగినటువంటి అవమానం కాదు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి పదవి కాదు, ఇది బీసీ వర్గాలకి సంబంధించినటువంటి ఏదైతే గౌరవం ఇవ్వాలో దానికోసమే నాకు ఇటువంటి పదవి అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో మండల చైర్మన్ మీద ఒత్తిడి అనేది కల్పించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన మీద అంటే జంగా కృష్ణమూర్తి గారికి అనర్హత వేట అనేది వేయించారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారనమాట. అండ్ ఇలా చేయడం ఏదైతే ఉందో ఇది బీసీ నాయకత్వం అనేది ప్రజల్లో ఉండకుండా, బీసీ నాయకులు అనే వాళ్ళు ప్రజల్లో ఉండకుండా చేయడానికి అనగదొక్కే ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. బట్ ఆయన పార్టీ మీద ఒక ఆరోపణ కూడా చేశారు. ఏ విధంగా అంటే తనని పార్టీలో వాడుకొని వదిలేశారు, నా యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందించాలనుకున్నాను కానీ నాకు ఎటువంటి అవకాశం అనేది కల్పించకుండా నన్ను పార్టీలో ఉపయోగించుకున్నారు కానీ పనుల కోసం ఎటువంటి ప్రాతినిధ్యం నాకు కల్పించలేదు అని ఆయన వ్యాఖ్యానం అనేది చేశారనమాట. అండ్ ఈయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేట అనేది ఈయన మీద వేయడం జరిగింది. ఏ విధంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విప్ లీలా అప్పిరెడ్డి గారు అక్కడ మనకు శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి కొయ్యే మోషెస్ గారికి రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట. ఏ విధమైనటువంటి రిపోర్ట్ అంటే జంగా కృష్ణమూర్తి గారు వెళ్ళి టీడీపీ పార్టీలో లీగల్గా అంటే డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయ్యారు కాబట్టి మా పార్టీ నుంచి ఆయన ఎటువంటి విషయం చెప్పలేదు, అంటే నేను పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నాను అని తెలియజేయలేదు, మనకి ఎటువంటి సమాచారం అందించకుండా వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడని కొయ్యే మోషెస్ గారికి అప్పిరెడ్డి గారు రిపోర్ట్ అనేది చేశారనమాట. ఆయన ఇచ్చినటువంటి ఫార్మాట్ అనుసరించి కృష్ణమూర్తి గారు ఖచ్చితంగా అయ్యారా లేదా అని చెక్ చేశారు. అంటే నిజంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారా లేదా, అఫీషియల్గా జాయిన్ అయ్యారా లేదా, ఊరికి కలిసిందే వీళ్ళు ఇలా చెప్తున్నారా అనేది చెక్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విడిపోకముందే ఆయన్ని పార్టీ పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే పార్టీలో సభ్యత్వము తీసేశారు, దాంతోపాటు ఆయనకున్నటువంటి పదవిని కూడా తీసివేయడం జరిగింది. ఇక్కడ మనం చెప్తున్నటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే దాన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పడుతుంది అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. ఎటువంటి విషయాల్లో మనకి ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఎక్కువగా చూస్తుంటామంటే ఒక పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎదురు ఆ వ్యక్తి ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, వాళ్ళు ఒక అనుమతి లేకుండా, పార్టీ అనుమతి లేకుండా ఆ పార్టీని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని విడిచిపెట్టి మరో పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు అతను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించేందుకు అవకాశం కలుగుతుంది. ఇలా దీన్ని ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారంటే పార్లమెంట్లో సెషన్స్లో అనుకున్న తర్వాత 1985లోనే దీన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఒక పార్టీలో గెలుపొందుతారు, ఆయనకు ఒక పదవి వస్తుంది, పదవి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యి ప్రజెంట్ ఉన్నటువంటి పదవిని అనుభవిస్తూ ఉండటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళ
వెళ్లకుండా ఉండడం కోసం, ఇలా చేయడం కోసమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది తీసుకొని వచ్చారు. అండ్ దీన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పటి నుంచి తీసుకొని వచ్చారంటే 1985లో ఇది రాజ్యాంగంలో ఉంచారు. 10వ షెడ్యూల్లో ఎటువంటి సవరణ ద్వారా తీసుకొని వచ్చారంటే 52వ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఇక్కడ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ ఫిరాయింపుల కారణంగా అనర్హత వెయ్యాలా వద్దా అనేదాన్ని న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. అంటే ఒక కంప్లైంట్ రాగానే డైరెక్ట్గా అతన్ని సస్పెండ్ చేయడం అనేది ఉండదు. ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. సో జ్యుడిషియల్ రివ్యూ పరంగా అంటే ఒక సమీక్ష అనేది నిర్వహిస్తారు. నిర్వహించేటప్పుడు ఆ సభ యొక్క స్పీకర్ ఆర్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అండ్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కూడా ఉంటారనమాట. సో ఎలక్షన్ టైంలో ఉండేటువంటి ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కూడా ఇందులో భాగస్థులుగా ఉండి చెక్ చేస్తారు. సో ఈ వ్యక్తి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడా లేదా అది కన్ఫర్మేషన్ అనేది కన్ఫామ్గా తీసుకున్న తర్వాతే, చెక్ చేసిన తర్వాతే ఆ వ్యక్తి మీద అనర్హత వేటు అనేది వేస్తారు. అనర్హత యొక్క కారణాలు, ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని అనర్హుడుగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. సో ఎటువంటివంటే ఎన్నికైనటువంటి సభ్యుడు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు. సో ఒక సభ్యుడు ఏ అనే పార్టీలో నుండి గెలుపొంది ఆ యొక్క పార్టీ యొక్క పదవి అనేది తీసుకున్నాడు. బట్ ఆ ఏ అనే రాజకీయ పార్టీ నుంచి కనుక నేను ఉండటం లేదు ఆ పార్టీలో అంటే ఆ పార్టీ ద్వారా పొందినటువంటి పదవి ఏదైతే ఉందో దానికి కూడా రాజీనామా చేసేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద. అండ్ ఇంకొకసారి ఏంటంటే ముందస్తు అనుమతి కనుక పొందకుండా, ముందస్తు అనుమతి అనేది తీసుకోకుండా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ అంటే ఏ అనేటువంటి రాజకీయ పార్టీలో ఎవరైతే హెడ్ కమాండర్స్ ఉంటారో అంటే పార్టీ విప్లు కానీ ఆ పార్టీలో అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఓటింగ్ సిస్టంలో కనుక దీన్ని మీరు నమ్మండి అంటే దీన్ని ఈ విధంగా ఓటింగ్ చేయండి అన్నప్పుడు ఆయన చెప్పినట్టే వినాలి. ఆ పార్టీ యొక్క ప్రెసిడెంట్ చెప్పినట్టే వినాలి. అలా కాకుండా తన సొంత నిర్ణయాలు కనుక తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే అలాంటి సిచ్యువేషన్లో కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అతని మీద అనర్హత అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం చేస్తున్నప్పుడు ఈ చట్టాన్ని ఆమోదించాలి అని ఏ అనేటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు చెప్తారు. కానీ ఈ పార్టీలో ఏ అనే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది గనక ఈ చట్టానికి వ్యతిరేకంగా మేము ఈ చట్టాన్ని ఆమోదించడానికి ఒప్పుకోవట్లేదు అని కనుక అంటే ఎవరైతే ఒప్పుకోవడం లేదో ఆ ఒప్పుకోని వ్యక్తులందరినీ కూడా ఏ అనే పార్టీ నుంచి తొలగిస్తారు. అండ్ వాళ్ళకి ఏవైతే పదవులు ఉన్నాయో వాటి నుంచి కూడా తొలగిస్తారు అనమాట. అది ఇక్కడ జరుగుతుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏ విధంగా ఉంటుందంటే అధికారం పొందిన వ్యక్తి కనుక ఓటింగ్కి దూరంగా ఉంటాయి. సో ఇక్కడ చట్టాన్ని అమలు చేయడానికి ఓటింగ్ చేసినప్పుడు ఓటింగ్కి ఎస్ చెప్పమని చెప్తారు. సో ఎస్ చెప్పకుండా నో చెప్తే వేరే పార్టీకి వేరే విషయానికి వెళ్తున్నట్టు, ఎస్ అని చెప్తే వాళ్ళు చెప్పినట్టు విన్నట్టు. ఇవి రెండూ చేయకుండా ఓటింగ్కి దూరంగా ఉన్నా కూడా అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ వ్యక్తిని క్షమించకుండా ఆ పార్టీ నుంచి తొలగిస్తారు, అనర్హత అనేది ఇస్తారు. ఇవి రెండు కాకుండా ఇంకొక సిచ్యువేషన్. సో స్వతంత్రంగా ఎన్నికైనటువంటి అభ్యర్థి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీలో కనుక వేరే ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అయితే అటువంటి సిచ్యువేషన్లో లేదా 6 నెలల గడువు అనేది ముగిసిన తర్వాత ఎవరైనా నామినేటెడ్ సభ్యుడు ఏదైనా పార్టీలోకి మారినా కూడా అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ వ్యక్తిని అనర్హుడుగా ప్రకటిస్తారు. సో ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారంటే 1999 నుంచే రాజకీయాల్లో ఉన్నారు. 2004 వరకు కూడా ఆయన గురజాల నియోజకవర్గంలో ఎలక్ట్ అయ్యారనమాట. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆయన గెలుపొందడం జరిగింది. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగిందనమాట. కానీ 2014 టైంలో అదే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నిలబడినప్పుడు ఆయన గెలుపొందలేకపోయారు గురజాల నియోజకవర్గంలో. అందువల్ల ఏమైందంటే 2019 టైంలో ఆయనకి గురజాల నియోజకవర్గంలో నిలబడడానికి అవకాశం అనేది కల్పించలేదు. కానీ ఆయన్ని పార్టీ తరపున స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా నామినేట్ చేశారు. ఏప్రిల్ నెలలో
జంగ కృష్ణమూర్తి గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. దానికి ముందు ఏం చేశారంటే గురజాల నియోజకవర్గం యొక్క టికెట్ ఏదైతే ఉందో దాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి పార్టీని అడగడం జరిగింది. కానీ అక్కడ ఆల్రెడీ కాసు మహేష్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉండటం వల్ల పార్టీ కాసు కృష్ణారెడ్డి గారికి కాసు మహేష్ రెడ్డి గారికి ఆ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నియోజకవర్గాన్ని ఈయనకి కేటాయించలేదు జంగా కృష్ణమూర్తి గారికి. అండ్ ఇంకొక ప్లేస్లో కూడా ఆయన సభ్యత్వం కోసం అండ్ సీట్ కోసం ట్రై చేశారు. ఎక్కడంటే నసరాపేట నియోజకవర్గంలో అనమాట. ఈ నసరాపేట నియోజకవర్గంలో కూడా సీట్ కోసం ట్రై చేశారు బీసీ కింద. బట్ అక్కడ ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్టీ ప్రకటించడంతో అక్కడ కూడా ఆయనకి నిరాదరణ అనేది కరువైంది. అంటే ఆయన్ని నిరాకరణకి గురి చేశారనమాట. అలా చేయడం వల్ల 2-3 సార్లు ఆయనకి అలాగే జరిగింది. అందువల్ల ఏంటంటే ఆయన మనస్తాపం చెంది వెళ్ళి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అయితే ఈయనని తొలగించడం అనేది సబబే. కానీ ఇటువంటి ప్రాతినిధ్యం కల్పించకుండా పార్టీలు ఆయన్ని వాడుకున్నారు అనేటువంటి ఏదైతే వ్యాఖ్యానం ఉందో అది కూడా తప్పే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.